మొత్తం మొదటి దశలో 4236 పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో ఏకగ్రీవం జరిగినవి 396. నిన్న ఓటింగ్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. 84.28% ఓటింగ్ జరిగింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో ఓటింగ్ జరిగింది. సో పోలింగ్ జరిగినాయి 3834. ఇందులో జరిగితే కాంగ్రెస్ పార్టీకి 1702 ఫలితాలు మొత్తం పంచాయతీలు వచ్చినాయి. ఇంకా ఫలితాలు రావాల్సిన 77 ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 1345. సో ఒక్కొక్క పత్రికలో అటు ఇటుగా ఒక 100 150 అటు ఇటు అయినాయి. ఓవరాల్గా 1345 ఇక్కడ వచ్చినాయి. బీజేపీకి 186, ఇతరులు 524. అంటే ఇది మొదటి ప్లేసు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండో ప్లేసు, స్వతంత్రులు మూడో ప్లేసు, బీజేపీ వచ్చేసి 4వ ప్లేస్లో ఉన్నది. సో బీజేపీ సిటీలో మొన్న అదే పరిస్థితిలో ఉన్నది. రూరల్లో వచ్చేస్తే కూడా ఇదే పరిస్థితిలో ఉన్నది. వాళ్ళకు సర్పంచ్ దాంట్లో కూడా ఏమీ హవా కొనసాగడం లేదు. సో పల్లెన నిన్న దుమ్ము రేపిందట. సో ఏం రేపింది అనేది చూద్దాం. గ్లోబల్ సమ్మిట్ మైకం దిగముందే తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖంపై నీళ్లు చల్లాయి. అధికార పార్టీని దాని ప్రభావాన్ని తోసిరాజని ప్రజలు తమ గుండెని చీల్చి గులాబీ జెండాను చూపించారు. కేసీఆర్ పార్టీపై తమ ప్రేమ తగ్గలేదని నిరూపించారు. మొదటి దశలో 4236 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 396 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 6 చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. 3834 స్థానాలకు జరిగితే ఇందులో 77 చోట్ల మినహా మిగతా చోట్ల ప్రజా తీర్పు వచ్చేసింది. ఇది వీళ్ళకి ఎందుకు అనుకూలం అంటున్నారు అంటే ఈడొక లెక్క చెప్పారు. వీళ్ళు 2019 సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్నారు, అప్పుడు వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. గత పంచాయతీ ఎన్నికల తొలి దశలో ఏకగ్రీవాలు మినహాయిస్తే మొత్తం 3701 స్థానాలకు ఎన్నికలు జరగగా 2370 పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. సో గత పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళకు 3700కు 2300 వచ్చాయి. ప్రజా తీర్పును ఎదుర్కొని 64% గ్రామాలను కైవసం చేసుకున్నాం. వాళ్ళకు 64% వచ్చినాయి. ఏది గులాబీ పార్టీల వాళ్ళకు. సో ఇప్పుడు ఏకగ్రీవాలను మినహాయిస్తే తొలి విడత ఎన్నికలు జరిగిన 3834 పంచాయతీలో 1700 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే 44%. 64% ఇక్కడ, 44 అంటే 20% తేడా ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్తో పోల్చుకుంటే ఇంకా 20% వెనుకబడే ఉన్నది. గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ఒక దశలో క్లీన్ స్వీప్ చేసింది. రెండవ దశకు వచ్చేసరికి 64% పంచాయతీలను తమ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా వాళ్ళు ఆధిక్యంలో కొనసాగారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము 1700కు పైన వచ్చినప్పటికీ 44%కే పరిమితం కావడం చూస్తుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు అనుకున్నంత స్థాయిలో గ్రామాల్లో పట్టు లేదు. అది రోజు రోజుకు తగ్గుతుంది అనేది దీని యొక్క ఉద్దేశం. సగం స్థానాలైనా గెలవలేక అధికార పార్టీలు ఆపసోపాలు పోటీ చేసిన గ్రామాల్లో 44% దక్కిన విజయం. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా కూడా పట్టించుకొని ఊరు జనం. కాంగ్రెస్తో బీఆర్ఎస్ శ్రేణిలో ఊరావరి పోరాటం. 50 చోట్ల 10 ఓట్లతోటే ఓడిపోయారట. సో 150 చోట్ల 20% ఓడిపోయారు.